హలో అండి, ఎలా ఉన్నారు? మనకి రెండో శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు అండి. మన యూట్యూబ్ తాలూకా సబ్స్క్రైబర్లు అందరికీ రెండో శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. నేను ఈవేళ పూజ ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తానండి. నేను సింపుల్గా చేసుకున్నాను, ఎందుకంటే నేను సంతోషమాత పూజ చేయాలని అనుకున్నాను. ఈవేళ ఆ తల్లి సంతోషమాత పుట్టినరోజు, స్వాతి నక్షత్రం పడ్డదండి. ఈవేళ తల్లి పుట్టినరోజట. పూజ చేసుకుంటే ఎంతో మంచిదండి తల్లి సంతోషమాత వ్రతం అనేది. ఈవేళ మా అమ్మగారి వీధిలో మా అక్కలనేసి, మా అమ్మగారి ఇంటి పక్కనే ఉంటారు ఆ అక్కగారు, వాళ్ళు సంతోషమాత పూజ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఎప్పుడు పూజ చేసుకుంటారు అంటే 16 వారాలు చేస్తారండి. ఆ 16 వారాలు తొలిటా చేశారు, నేను చేశాను. చాలా బాగా చేస్తారు ఆవిడ. ఆ తల్లి పూజ చేస్తే ఆవిడ దిగి వస్తుంది అన్ని రకంగా ఉంటుందండి ఆ పూజ అనేది. 16 వారాలు ఫస్ట్ చేశాను, ఆ ఫలితం అనేది నాకు దక్కింది. దీన్ని బట్టి నేను ఇంకొక వారం చెయ్యాలని అప్పుడే అనుకున్నాను. వాళ్ళు ఇంతవరకు చేయలేదు, ఇప్పుడు చేస్తామనేసి అనుకున్నారు. స్వాతి నక్షత్రం వచ్చింది కదా, అందుకు వాళ్ళతో కలిసి నేను ఒక్క వారమైనా చెయ్యాలి అని అనుకున్నానండి. ఈ వారం చేద్దామనేసి నేను అనుకున్నాను. అందుకే లక్ష్మీదేవి పూజ ఇంట్లో త్వరగా బేగి చేయాలనేసి చీకటిన లెగిసి ఇల్లు గుమ్మాలు అన్నీ రాత్రే శుద్ధి చేసుకున్నాను అంటే కడుక్కున్నాను. కడిగేసి ముగ్గులు మాత్రం తెల్లవారే పెట్టుకున్నాను నేను చీకట్లు లెగిసి. ఎందుకంటే మా పిల్లలు చెప్పాను కదా మొన్న వారం మీకు, మా పిల్లలు చక్కగా చెరిపేస్తారనేసి అందుకే చీకటి 4వ గంటకు లేచి చక్కగా అవి ముగ్గులు పెట్టుకున్నానండి. గుమ్మంలోన తులసమ్మ దగ్గర. ఇప్పుడు లక్ష్మీదేవికి ఎక్కడ పెడతాననేసి పీట మీద కదా పెడతాను, ఆ పీటకి ముగ్గులు పెట్టుకుంటున్నాను. లక్ష్మీదేవికి పద్మ ముగ్గు అంటే ఇష్టం కదండి, పీట మీద ఆ ముగ్గే వేస్తున్నాను. ఈ శ్రావణ శుక్రవారం అప్పుడు ఆ పద్మ ముగ్గేస్తే మంచిదండి. వేరే వెరైటీ కాకుండా చక్కగా పద్మ ముగ్గేసుకొని మనం చెంకు చక్రం కూడా వేసుకోవాలి. పీట అలంకారం అయిపోయిన తర్వాత నేను ఎక్కడ పీట పెట్టుకుంటానో దేవుడు కింద పెట్టుకుంటారు కదండి, అక్కడ మళ్ళీ పసుపు రాసి ముగ్గు పెట్టేసుకోవాలి. మళ్ళీ పద్మ ముగ్గే వేస్తున్నాను. చక్కగా తల్లి పాదాలు, లక్ష్మీదేవి పాదాలు వేసిన తర్వాత పద్మ ముగ్గు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను ఏనుగులు కూడా చూడండి వేసాను, చూడు అటు ఇటు. ఈ ఏనుగులు వేయడం మా తాతయ్య దగ్గర నేను నేర్చుకున్నాను. చక్కగా అవి వరిపిండితోని, సొద్దు మొక్కతోని ఎవరైనా వేస్తారు, వరిపిండితోని వేయడము. అందుకే అవి అలా వేసుకొని నేర్చుకొని వేసానండి. ఎలాగున్నది కామెంట్లో పెట్టండి, చెప్పండి. శంకు చక్రం కూడా వేసుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. తర్వాత మనం ఈశాన్య మూలన మనం కుబేర ముగ్గు కూడా వేసుకున్నాం కదా మొన్న వారము, ఈ వారం కూడా అలాగే వేసుకోవాలండి. చక్కగా అటు 3 గీతలు ఇటు 3 గీతలు గీసుకొని అవి చక్కగా కలుపుకోవాలండి. కలుపుకొని మనము కుంకుమతోని అవి నింపుకోవాలి. నింపుకుంటే మనకి కుబేరుడు అనుగ్రహం మనకి ఎల్లప్పుడూ ఉంటుందండి. అలాగా మనం శుక్రవారం ఈశాన్య మూలలో ఆ ముగ్గు వేసుకుంటే చాలా మంచిది, మన ఇంటికి మంచిది, మనకి మంచిది. కాబట్టి అది వేసుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది. కాబట్టి మనం ఆ ముగ్గు వేసుకుంటే మంచిదండి. చూడండి, ఆ గళ్ళలో పసుపు నింపుకుంటున్నాను. చక్కగా అటుపక్క ఇటుపక్క పసుపు నింపుకొని ఆ చివర ఈ చివర కుంకుమతోని చక్కగా ఆ గళ్ళల్లో నింపుకుంటే మనకి అందంగా ఉంటుంది. అలా నింపుకోవాలి కూడాను. ఇవన్నీ గబగబా చేసుకొని బేగి రెడీ చేసుకొని ఆ లక్ష్మీదేవి ప్రసాదం రెడీ చేసుకోవాలి. నేను 7:30-8 లోపు సంతోషమాత పూజకి వెళ్ళిపోవాలండి. ఎందుకంటే బాబు గారు వచ్చేస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళాలి. అందుకనేసి నేను బేగి రెడీ చేసుకుంటున్నాను. చూడండి, రోల్ అనేది లక్ష్మీదేవి కదండి, ఆ రోలుకి కూడా నేను చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి అలంకరించుకున్నాను. వాటికి కూడా పూజ చేసుకున్నాను. మనము గ్యాస్ పొయ్యి కూడా చక్కగా కడుక్కొని చక్కగా పసుపు రాసి ముగ్గులు పెట్టుకోవాలండి. లక్ష్మీ స్వరూపం కదా గ్యాస్ పొయ్యి కూడాను. అప్పుడు అవి చక్కగా ముగ్గు పెట్టుకున్న తర్వాత పాలు నేను ప్రసాదం ఒక్కటే చేశానండి. లక్ష్మీదేవికి ఇష్టమైన పొంగలి పెట్టాను, పొంగల్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రసాదాలు ముట్టుకోకూడదు, ఎందుకంటే పులుపు తగులుతుంది కదండి. సంతోషమాతకి పులుపు పనికిరాదు కదా, అందుకు నేను వేరే ప్రసాదాలు గట్టా ఏవి చేయలేదు. ఒక్క పాలు పొంగలే లక్ష్మీదేవికి పెట్టుకున్నాను. నేను పళ్ళు కూడా ఏవి పెట్టలేదు లక్ష్మీదేవికి. ఆ పళ్ళు పులిపే కదండి.
పాలు పొయ్యి మీద పెట్టి చక్కగా ఆ బియ్యం వేసి అవి ఉడికేలోపు నేను లక్ష్మీదేవికి పటాలకి అన్నిటికీ అలంకరించుకుంటున్నాను. చూడండి అది ఉడుకుతుంది. ఈ లోపల నేను చక్కగా అలంకరించుకుంటున్నాను. మీద దేవుడి గుట్లో చక్కగా అలంకరించాను పువ్వులతోని. తర్వాత కింద లక్ష్మీదేవి కూడాను అలంకరించుకుంటాను. వెంకటేశ్వర స్వామి ఫోటోకి అన్నిటికీ అలంకరించుకున్న తర్వాత కింద లక్ష్మీదేవికి చక్కగా ఒక వెండి పళ్ళెం తీసుకొని వాటికి బొట్లు పెట్టుకోవాలి. 5 తమలపాకులు చుట్టూరు పెట్టుకోవాలండి. లక్ష్మీదేవి గురించి పెట్టుకున్న తర్వాత మనం లక్ష్మీదేవి ఏ తల్లికి మనం పూజ చేస్తామో ఆ తల్లికి అక్కడ పెట్టుకోవాలి. మధ్యలోన తమలపాకులన్నవి మంచివి తీసుకోవాలండి. ఒక కన్నము గట్ట ఏటి లేనివి చక్కగా తీసుకుంటే మంచిగా బాగుంటుంది, మనకి అందంగా ఉంటుంది. చెత్త చెదరం లేనివి తీసుకోవాలి. చక్కగా తీసుకొని పసుపు కుంకాలు వేసుకొని ఆ లక్ష్మీదేవికి అందులో నిలుపుకోవాలండి. మా లక్ష్మీదేవి ఫోటో కాదండి, విగ్రహము. అది మెటల్ విగ్రహం అన్నమాట. చూడండి మొన్న వారం చేశాను. ఆ లక్ష్మీదేవి కుంకుమ అన్నీ అలాగే ఉన్నాయి. నేను వారము తల్లికి శుభ్రం చేయను, ఎందుకంటే ఆ కుంకుమతోనే ఉండాలి. ఒక బొట్టు మాత్రం పెట్టేసుకొని ఆ తల్లికి అలా నిలుపుకోవాలన్నమాట. ఆ 2 పక్కల ఏనుగులు పెట్టేసి తల్లికి పువ్వులతో చక్కగా అలంకరించేలోపు ఈ లోపల పొంగల్ అనేది చక్కగా రెడీ అవుతుంది, ఉడుకుతుంది. అది కొద్దిగా ఉడికినప్పటికీ మనము పంచదార 2 స్పూన్లు పెద్ద స్పూన్లతో వేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలుపుకొని సిమ్లోనే అలాగుంచి మళ్ళీ పాలన్నీ దగ్గర పడేదాకా అలా ఉడకనిస్తే మనకి పొంగల్ అనేది రెడీ అవుతుందండి. చూడండి అలా చిక్కబడింది కాబట్టి మనం వాటికి ఒక బేషన్లోన నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పు వేసుకొని చక్కగా అవి వేడెక్కి గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించి అవి వేసుకోవాలండి. వేసుకొని దాంట్లోనో యాలక పళ్ళు 2 వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. అవి వేసుకొని ఆ ప్రసాదం అనేది రెడీ అయిపోయిందండి. చూడండి అది చక్కగా మనము చల్లార్చి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఫస్ట్ వారము చక్కెర పొంగలి, లెమన్ రైస్ ఇవన్నీ చేశాను కదండి పులగం. మరి ఈ వారం ఏం చేయలేదు, ఒక పొంగలితోనే తల్లికి ప్రసాదం పెడుతున్నాను. ఎందుకంటే మీకు చెప్పాను కదా సంతోషమాత పూజని. అది వెండి గిన్నెలోకి తీసుకోవాలండి. తల్లికి దేనితో ప్రసాదం పెడతామో అందులోన అది నింపుకోవాలి. పాయసం అనేది చక్కగా ఆ గిన్నెలోకి అంతా వేసుకోవాలండి, నింపుగా వేసుకోవాలి. ఎల్తి లేకుండా పాయసం అనేది చక్కగా పొంగల్ అనేది నింపుగా వేసుకుంటే తల్లికి ప్రసాదము మనం సిద్ధం చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలండి. ఈ లోపల తల్లి దగ్గర మీద కొద్దిగా ప్రసాదం దేవుడి గుట్లో పెట్టేసి కింద లక్ష్మీదేవికి కూడా ఆ ప్రసాదం మనం తీసి ఉంచాం కదండి, అది కూడా పెట్టేసి రెడీ చేసుకొని ఉంచుకోవాలండి. ముందు తులసమ్మకి పూజ చేసుకోవాలి కాబట్టి మనము అవతలికి వెళ్ళి లక్ష్మీదేవికి తులసమ్మకి పూజ చేసుకొని చక్కగా ఆ తల్లికి పసుపు కుంకాలు పెట్టి పువ్వులు పెట్టి దీపం వెలిగించి ఆ ప్రసాదమే కొద్దిగా తెచ్చి ఆ తల్లికి పెట్టి చక్కగా హారతి ఇచ్చుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇవ్వాలండి. ఆ తర్వాత దేవుడి గుట్లోన దీపాలు పెట్టుకోవాలి. చక్కగా వెంకటేశ్వర స్వామికి అటు ఇటు దీపాలు పెట్టుకోవాలండి. మన దేవుడి గుట్లో దీపాలు అయిపోయిన తర్వాత కింద లక్ష్మీదేవికి దించాం కాబట్టి ఆ తల్లి దగ్గర కూడా చక్కగా దీపాలు వెలిగించుకోవాలి. దీపాలు వెలిగించుకున్న తర్వాత మనము అష్టోత్తరం బుక్ ఉంటుంది కదండి, ఆ బుక్ తీసుకొని చక్కగా అష్టోత్తరాలు చదువుకోవాలండి. నేను లలితా సహస్రనామాలు కూడా చదువుకొని కుంకుమ పూజ చేశాను. కనకధరాస్తుతి స్తోత్రము, లింగాష్టకము, అష్టలక్ష్మి స్తోత్రాలు చక్కగా చదువుకున్నానండి. చదువుకొని బేగి పిల్లలు లేసేలోపు చక్కగా నా పూజ అయిపోవాలి. ఎందుకంటే వాళ్ళకి రెడీ చేసి నేను అటు వెళ్ళాలి కదా, అందుకనేసి చక్కగా తల్లికి పూజ చేసుకొని హారతి ఇచ్చేసానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.